అమ్మా, నా కోసం వచ్చావా? ఆ రోజు నేను పృథ్వీగానే వచ్చాను, పృథ్వీగానే చూసావు. ఇప్పుడు నన్నుగా చూడమ్మా. నీ బిడ్డ నారాయణ్ణి, నీ బిడ్డ నారాయణ్ణి ఒక్కసారి ముట్టుకోమ్మా, ముట్టుకోమ్మా, ముట్టుకోమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ చేతులు నన్ను తాకవా? నా మీద కోపమా? నేను తప్పు చేశానా? నేనే తప్పు చేయలేదనుకుంటున్నాను. నేను చేసింది నీకు తప్పనిపిస్తే కసి తీరా కొట్టమ్మా. అలా అయినా ఈ చేతులు నన్ను తాకుతాయి. కొట్టమ్మా. నారాయణ అని నా అమ్మ నన్ను పిలిచింది. నారాయణ అని నా అమ్మ నన్ను పిలిచింది. 26 ఏళ్ళయింది ఆ పిలుపు విని. మనిద్దరిని విడతీసి ఆ పిలుపుకు దూరం చేశాడు నాన్న. అందుకే వేసా శిక్ష. అమ్మా, వ్యాపారం కోసం నన్ను తాకట్టు పెట్టాడు. నేను బాధపడలేదు. నా తల్లి వడి నుంచి ఆ పసి వయసులో నన్ను దూరం చేశాడు చూడు, నన్ను బాధ పెట్టింది. నేను నీ దగ్గరే ఉండుంటే నీ ఒడిలో ఆడుకుంటూ 1,000,000 సార్లు అమ్మా అమ్మా అంటూ పిలుచుకునేవాడిని. నాకు అదృష్టం లేకుండా చేశాడు. అతన్ని క్షమించగలనమ్మా? చెప్పు నారాయణ. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కష్టం కలిగినా, ఎప్పుడు దెబ్బ తగిలినా అమ్మా అమ్మా అంటూ అరిచేవాడిని. ఈ 26 సంవత్సరాల్లో నారాయణ అని ఒక్కసారైనా పిలిచావమ్మా? ఒక్కసారి ఏంట్రా? అస్తమానం నీ గురించి అనుకుంటుండేదాన్ని. పృథ్వీని పిలిచినప్పుడల్లా పృథ్వీ నారాయణ నీ పేరు వాడితో కలిపి వాడిని పిలిచేదాన్ని. వాడి నుంచి నిన్ను వేరు చేయిందాన్ని. నా నుంచి నిన్ను వేరు చేసుకోగలనా బాబు? అమ్మా, నేను మంచివాడినో చెడ్డవాడినో తెలియకుండా నువ్వు నన్ను చూడటానికి ఇష్టపడవని పృథ్వీ చెప్పాడు. ఇప్పుడు నన్ను చూడటానికి వచ్చావంటే ఒరే, తప్పు దొంగ నోట్లు అచ్చు వేసేవాడిదే కానీ కాగితాంది కాదురా. స్వచ్ఛమైన తెల్ల కాగితం లాంటి నీ జీవితం మీద తప్పుడు ముద్ర వేశాడు ఆ వరదరాజులు. అమ్మా, ఈ రోజు నువ్వు నన్ను చూడటానికి కారణం ఆయనేనమ్మా. ఆ రోజే నన్ను చంపుంటే ఈ రోజు నువ్వు నన్ను చూసుండేదానివి కాదు. ఇప్పుడు అతను నన్ను చంపినా ఆనందమేనమ్మా. ఎందుకో తెలుసా? నా అమ్మ నన్ను చూడటానికి వెతుక్కుంటూ వచ్చింది, మాట్లాడింది. ఇది చాలు జీవితానికి. నీ తల్లి నిన్ను చూడ్డానికి వచ్చిందని ఆనందిస్తున్నావే. నేనెందుకు వచ్చానని ఒక్క మాట కూడా అడగలేదే. ఇంటికి వచ్చిన తల్లిని ఎందుకు వచ్చావమ్మా అని ఏ కొడుకైనా అడుగుతాడమ్మా? నారాయణ, నువ్వు నాకు మాట ఇవ్వాలయ్యా. నాకు ప్రమాణం చెయ్యాలి. ఈ ఆస్తి మొత్తం రాసిచ్చేయమంటావా? మరేంటమ్మా? మన ఇద్దరిని విడగొట్టినందుకు మనం ఆయనకి తగిన శిక్షే విధించాం. అమ్మా, అవును. ఇన్నేళ్ళు ఆయన ముఖం చూడకుండా నేను బతికాను. నువ్వు ఆయన నడివీధి పాలు చేశావు. చాలు, ఈ శిక్ష చాలు ఆయనకి. నారాయణ, ఇన్నేళ్ళు నీ కోసమే ఆయనకి నేను దూరం అయ్యానే కానీ ఆయన కట్టిన ఈ తాళిని నా గుండెల్లోనే దాచుకున్నాను. ఈ తాళి నాకు చాలా పవిత్రం. నా తాళిని నాకు దూరం చెయ్యొద్దయ్యా. నా తాళిని నాకు దూరం చెయ్యొద్దు. నారాయణ, ఏ కొడుకైనా తండ్రిని మందలించచ్చు కానీ తండ్రిని శిక్షించకూడదు. నీ తండ్రికి నీ చేతులతో ఏ హాని తలపెట్టదని నా మీద ఒట్టేసి చెప్పు. నాకు వ్యాపారమే ముఖ్యం అంటూ నన్ను పెంచకుండా వదిలేసిన నా తండ్రి
అతను పెంచుకున్న ఆస్తి అంతస్తు ఆయన్ని నాశనం చేస్తున్నాను అనుకున్నానే తప్ప దానికి నువ్వు బాధపడుతున్నావని ఏనాడు అనుకోలేదమ్మా. అమ్మా, నువ్వు బాధపడే పని ఈ నారాయణ ఏది చేయడు. అమ్మా, నీ ముఖంలో కళకళలాడుతున్న ఈ కుంకుమ నా కారణంగా జరగదమ్మా. చాలు బాబు, ఈ మాట చాలు, ఇంత మాట చాలు. అమ్మా, ఏం బాబు? నీకో మాట చెప్పనా? చెప్పయ్యా. ఓ బిడ్డ కోసం తల్లి వచ్చిందని ఆనందపడ్డాను, ఓ భర్త కోసం భార్య వచ్చిందని తెలుసుకున్నాను. నారాయణ, ఆ భర్త కోసం ఈ భార్య వచ్చింది, ఈ అనాథ కోసం ఎవరు వస్తారు? నేనున్నాను రా నారాయణ, రానా, నేనున్నాను రా. అమ్మో నాన్న, నీకోసం నారాయణ, నా బాబే. నారాయణ, ఆ రాయిని మాత్రం వదలకు. ఏసై రాయుడు గారిని ఎవరో చంపేశారన్నా. నారాయణ, తొందరపడి చంపేశావు బిడ్డ. ఎందుకురా అలా చేశావు? నేను చంపలేదు, నువ్వే చంపావు. లేదు, నా బిడ్డ చంపలేదు. రాయుడు గారిని చంపుతానని పబ్లిక్ గా నువ్వు ఎన్నోసార్లు అన్నావు. అన్నమాట నిజమే గానీ నేను చంపలేదు. నిన్న పోలీస్ స్టేషన్ కు వచ్చిన ముసుగు మనుషుల్లో ఒకడు నారాయణ అని నీ పేరే పిలిచాడు. నాకేం తెలీదు, నేను అసలు పోలీస్ స్టేషన్ కే రాలేదు. అవన్నీ కోర్టులో చెప్పుకో. పద. నారాయణ, నీకేమీ అవదు. నిన్ను లోపలేయడం వరకేరా ఈ పోలీసులు చేయగలిగేది. ఈ తండ్రి బయటికి తీసుకురావడానికి నిన్ను లెక్క పెట్టుకో. 24 గంటల్లో నిన్ను బయటికి తీసుకొస్తాను. ఆ రాయుడి తలరాత ఎలా రాశానో చూసావా? అరెస్టు, పోలీస్ స్టేషన్ అన్నావు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నిజం చెప్పడానికి. ఏంటా నిజం? నాన్నని ముత్తయ్యని చంపింది నిన్ను పెంచిన వరదరాజులే అని చెప్పడానికి తీసుకొచ్చాను. అంతేకాదు, అంతకు ముందు ఒక ఇన్స్పెక్టర్ని చంపి ఆ నేరం కూడా నాన్నగారి మీద వేసిన దుర్మార్గుడు వరదరాజు. నా గురించి ఏమైనా బాగు, కానీ నా తండ్రి గురించి ఏమైనా మాట్లాడావో నేనుగా ఉన్నాను. ఎవరు నిన్ను పెంచింది? ఎవరు వరదరాజులు? అనాథలకు ఆశ్రమాలు కట్టించిన దేవుడా, పేదలకి హాస్పిటల్స్ కట్టించిన ధర్మాత్ముడా, దిక్కు మొక్కు లేని వాళ్ళకి ప్రతి ఏటా పెళ్లిళ్లు జరిపించే మహాత్ముడా? నా వాడొక దొంగ, దుర్మార్గుడు, నీచుడు, హంతకుడు. అమ్మకి ఆమె భర్తను చంపనని ఒట్టేశా, కానీ నీ చావు నా చేతిలోనే ఉంది. ఇది అమ్మ కూడా ఆపలేదా?
నిజాన్ని మంచి మాటలతో చెప్పాలనుకున్నాను. నీకు అర్థం కాదు. సరే సరే, వరదరాజులు మంచివాడే కావచ్చు, కానీ నేను నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాడు నన్ను చూడగానే హత్యా నేరం నీ మీద ఎందుకు వేశాడు? నారాయణ తొందరపడ్డావురా అని ఎందుకు అడగాల్సి వచ్చింది చెప్పు. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ముసుగులేసుకుని నాన్నను చంపడానికి వచ్చిన మనుషులు నారాయణ వదలకు అని నీ పేరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది చెప్పు. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశాడే మీ నాన్న, ఆస్తి తాలూకా పత్రాల జిరాక్స్ చదివి చూడు, వీటిల్లో ఏముందో. నారాయణ తదనంతరం ఈ ఆస్తి మొత్తం చేగొండి వరదరాజులు గారికే సొంతం కాబడుతుంది. నారాయణ అంగీకారంతోనే ఈ దస్తావేజులు రాయబడ్డాయి. ఈ దస్తావేజులకి ఇరు వర్గాలు అంగీకారం తెలిపి ఉన్నారు. నీ తర్వాత ఈ ఆస్తి మొత్తం వరదరాజులకే దక్కుతుందని రాసింది. తండ్రి తదనంతరం ఆస్తి మొత్తం కొడుకుకి హక్కు ఉంటుందని విన్నాను, కానీ కొడుకు తర్వాత తండ్రికి దక్కుతుందని ఇక్కడ వింటున్నాను. శభాష్! అంటే నీ కథకి తెరవేయాలని ముందే వరదరాజులు నిర్ణయించాడు. ఇప్పటికి కూడా నేను చెప్పిందంతా నువ్వు నమ్మకపోతే నీ తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగు. కానీ నువ్వుగా కాదు, పృథ్వీగా అమ్మను చుట్టానికి నా వేషం వేసావే, అది వేషం కాదు. నా వేషంలో చెల్లెల్ని అవమానించావే, అది వేషం కాదు. ఇన్నాళ్ళు నువ్వు నమ్మిన వాళ్ళ నిజమైన వేషం ఏమిటో నీకు తెలియాలంటే ఇప్పుడు వేసే వేషమే నిజమైన వేషం. కమాన్, వేసుకో. వీడెందుకు వస్తున్నాడ్రా? హలో ఇన్స్పెక్టర్, రండి. అవును, ఇక్కడున్న ఒక్క చెడ్డవాడు నారాయణ గారిని తీసుకెళ్లిపోయారు కదా, మరి మంచి వాళ్ళ దగ్గరకు వచ్చారటి? వీడెందుకు వచ్చాడో ఇప్పుడు నాకు అర్థమైందిరా. 24 గంటల్లో ఆ నారాయణ గారిని బయటికి తీసుకొస్తానన్నాం కదా, ఇంకా బెయిల్ తీసుకురాలేదేమిటా అని తమ్ముడు అన్నయ్య కోసం తమ్మయ్య వచ్చాడ్రా. మేమే వస్తాం. ఎక్కడికి? కోర్టుకి. ఎందుకు? నారాయణ గాడే రాయుడు గారిని చంపాడు అని చెప్పింది. ఐ విట్నెస్ 4 eyes 2+2. నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు అన్నది. అబే, అదంతా ఇన్ని రోజులు కొడుకులా పెంచింది కరవడానికి.
ఆ రాయుడి కుటుంబాన్ని వాడి కోటను కరిచి కూల్చడానికి నేను పెంచిన కుక్కరా నారాయణ. పాలు పోశాను, మరిగింది. ఎముక వేశాను, కరిచింది. అన్నయ్య అసలు ఎందుకు పెంచామో ఆ సస్పెన్స్ కూడా ఎందుకు చెప్పారు ఇన్స్పెక్టర్కి? నా ఆస్తి అంతా అనుభవించడానికే వాణ్ణి పెంచానని వాడు అనుకుంటున్నాడు. వాణ్ణి చిన్నప్పుడే చంపకుండా ఇంతవరకు పెంచింది ఆ రాయుడు రక్తాన్ని వాడి రక్తంతోనే కొట్టాలని, నా పాపాలన్నీ వాడి అకౌంట్లో వెయ్యాలని. కానీ ఆ పిచ్చివాడికి తెలియదు. అది బ్యాక్ డ్రాప్. ఇప్పుడు ఫ్రంట్ లో ఉంటది చెడుగుడు కబాడీ. నారాయణ వచ్చావా? నాకు తెలుసు నన్ను వస్తావని. నీకు బెయిల్ తీసుకోవడానికి వస్తుంటే ఆ ఇన్స్పెక్టర్ గారు అడ్డం పడి నన్ను బయట లేకుండా కొట్టాడ్రా. నీ తండ్రిని కొట్టిన వాణ్ణి కొట్టు, చితి కొట్టు. ఏంట్రా నువ్వు చేసిన పని? ఆయన ఎవరు అనుకుంటున్నావురా? ఎన్నాడు నేను పెంచిన తండ్రిరా, ఆయన మీద చేసుకుంటావా? ఎవడి దగ్గర అయితే అబద్ధాలు చెప్పాలో వాడికి నిజం చెప్పారు, ఎవడికైతే నిజం చెప్పాలో వాడికెందుకురా అబద్ధాలు చెప్తారు? నా వేషంలో వచ్చింది నారాయణ, వాడి వేషంలో వచ్చిన నేను పృథ్వీ. నారాయణ ఏమన్నారా? కుక్కను పెంచామంటారా? మీకు తెలిసి ఒక కుక్కను పెంచామనుకున్నారు, కానీ మీకు తెలియకుండానే ఒక సింహాన్ని పెంచారా. Narayana, Prithvi.
ఒక నేరస్తుడిని చంపి నువ్వు నేరస్తుడివి కావద్దు. కాలు చెయ్యి వీరికి నడవటానికి కూడా చేతకాని వాడిని నువ్వెందుకు శిక్షిస్తావు? వాడు చేసిన పాపాలకి చట్టమే శిక్షిస్తుంది. నాకు నా అన్న కావాలి. నా క్యారెక్టర్ ఏంటో నాకే కాదు, నన్ను పుట్టించిన వాడికి కూడా తెలియదని ఎప్పుడు అంటుంటావుగా. ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో నేను చెప్తాను. నువ్వు మంచివాడివి. పేరు పెట్టండి బావగారు. జయం విజయం విజయ నరసింగరాయుడు. ఏయ్ ఏయ్ ఆ